ఇప్పటి జనరేషన్ టైం సేవ్ చేసుకోవడానికి అని చెప్తూ లేనిపోని ఇరకాటంలో పడుతుంది. ఇప్పటికే సెల్ ఫోన్ రూపంలో ఊహించని ప్రమాదం మనిషి పక్కనే తిష్ట వేసింది. ఇక పొద్దున లేచింది మొదలు నైట్ పడుకునే వరకు మనిషి జీవితం మొత్తం ఎలక్ట్రిక్ మయంగా మారిపోయింది. వేనీళ్ళ దగ్గర నుంచి తాగే వాటర్, తినే ఫుడ్ కూడా ఇప్పుడు కరెంట్ ద్వారానే. కట్టెల పొయ్యి మీద చేసే వంట, రోట్లో నూరిన పచ్చడి, రోటిలో రుబ్బిన పిండితో వేసే గారెలు, అబ్బో ఆ రుచే వేరు. కానీ ఇప్పుడు అస్సలు ఎవరికి అంత టైం ఉండటం లేదు. కుదిరితే ఎలక్ట్రిక్ స్టవ్, లేదంటే ఆన్లైన్ ఆర్డర్. కానీ మనం వెనుకటి తరం ఫార్మాలిటీస్ మళ్ళీ ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రైస్ కుక్కర్లో అన్నం వండితే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కారణం ఉంది. రైస్ కుక్కర్లో ఎక్కువగా అల్యూమినియంతో తయారు చేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారు చేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదు. ఆహారం వండేటప్పుడు గాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. అలా లేకపోతే ఆహారం హానికరంగా మారుతుంది. అయితే ఇక్కడ హాని కలిగించే అంశాలు కూడా 2 రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే తక్షణమే పనిచేస్తుంది. దీన్ని ఫుడ్ పాయిజన్ అని అంటారు. మరొకటి శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయటపడుతుంది. దీంతో ఆరోగ్యం ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక అల్యూమినియం పాత్రల్లో వండటం, ఇంకా పాత్రలో వండిన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ది ఉదర సంబంధ సమస్యలు వస్తాయంట. నెక్స్ట్ గుండె సంబంధిత సమస్యలు, కీళ్ళవాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్లో వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.